దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలను దినము వింటున్న దేవుని బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆదివారం దినము 25 తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 79వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవ, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి సొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడ మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, 79వ కీర్తనలో మనం గమనించినట్లయితే మొదటి వాక్యాన్ని చూసినప్పుడు మనకి 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం గుర్తుకొస్తుంది. ఎందుకని అంటే అక్కడ బబులోనీయులు నెబుకద్నెజర్ రాజు మరి వారి సైన్యం అంతా వచ్చి అక్కడ యెరూషలేము పట్టణాన్ని, ప్రాంతాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని అపవిత్రపరిచినటువంటి సంఘటన కనపడుతుంది మనకి. అందుకే కీర్తన రచయిత ఆసాపు గారు అన్యజనులు యెరూషలేమును నాశనం గావించినటువంటి సందర్భంలో కీర్తనాకారుడు దేవుని సన్నిధిని ఆయన రక్షణ కొరకు చేసిన ప్రార్థన కీర్తనలో చూడగలం. బబులోనీయులు యెరూషలేమును పాడు చేసిన సందర్భమును పురస్కరించుకొని 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయాన్ని రాస్తుండొచ్చని బైబిల్లో పండితులు కూడా చెప్తా ఉన్నారు. మనకు కూడా అదే తోస్తూ ఉంది. యెరూషలేము వినాశనం గురించి విలపించుట. 79వ కీర్తన 1-7 వచనాలు. అన్యజనులు దేవుని స్వాస్థ్యములోనికి సొరబడి ఉన్నారు. 11వ వచనం. యెరూషలేము దేవుని స్వాస్థ్యము పరిశుద్ధాలయమును అపవిత్రపరిచారు. 1 యెరూషలేము అందుగల సొలొమోను నిర్మితమైన దేవాలయము ఇశ్రాయేలులకి అతి అయినటువంటిదండి. అవి దేవుని నివాస స్థలము, అట్టి ప్రాముఖ్యమైన స్థలములు అన్యులు దోపిడికి, నాశనానికి గురైనవండి. పాడు దెబ్బగా చేసి ఉన్నారని అట్టి దుస్థితిని కీర్తనకారుడు చూసి తట్టుకోలేకపోతూ ఉన్నాడు. తమ దేవునికి, దేవాలయమునకు, పరిశుద్ధ పట్టణానికి జరిగినటువంటి అవమానాన్ని సహించలేకపోతూ దేవుని సన్నిధిలో విన్నవిస్తూ ఉన్నాడు. పరిస్థితులు మనము అదుపు చేయలేనివైతే మనం కీర్తనాకారుని వలె దేవునికి విన్నవించుట శ్రేయస్కరం. శత్రువులు యెరూషలేములో జరిగించిన వినాశనము గురించి విపులంగా తెలియజేశాడండి. దేవాలయమును, యెరూషలేము పట్టణాన్ని పాడు చేశారు. ఏమంటే అలాగే మొదటగా సేవకుల్ని, భక్తుల్ని సంహరించారు. రెండోది యెరూషలేమును రక్తసిక్తం చేశారు. మూడోది పొరుగువారి అపహాస్యశాలగా అపహాస్యుల పాలు కావాల్సి వచ్చింది. నాలుగోది దుస్థితికి కారణం దేవుని కోపం అనే తలంచుచున్నారండి. ఐదోది ఇశ్రాయేలు చేసిన పాప ఫలితంగా దేవుడు శిక్ష విధించాడని వారు మదనపడతా ఉన్నారు. శత్రువుల పైన పగ తీర్చుకొనమని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఎందుకనగా వారు యాకోబు సంతతిని నాశనం చేసి ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 14-20 వచనాలు చూసినట్లయితే, 14 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించి హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడిని యెహోవా తన జనుల యందును తన నివాసముల యందును కటాక్షము గలవాడే వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చెను. ఆయన పెందల కడలేచి పంపుచు వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకు వచ్చెను. అంటే 17 నుంచి చూస్తే ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవనులను ఖడ్గము చేత సంహరించిన అతడు యవనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన ఎంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరిని అతని చేతికి అప్పగించాడు. ఇంకా మనం
18, 19, 20 వచనాలు చూస్తే 20 వచనం ఆఖరి వచనం చూస్తే ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయిను. రాజ్యము పారసికుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకును దాసులైరి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవాతి దేవుడు అనేక మార్లు తెలియపరిచినప్పుడు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేలుని దేవుడే అన్యుల చేతికి అప్పగించాడండి. గమనించండి, అందుకే తెలియపరుస్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు విడుదల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 79వ కీర్తన 8 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే, తమకు కలిగిన ఈ దుస్థితి ఏమంటే ఈ దౌర్భాగ్యపు స్థితిని, అవమానము నుండి తమ స్వశక్తి చేత విడుదల పొందలేమని, దేవుని వలననే విడుదల పొందగలమని విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. నిస్సహాయ స్థితి వారు బహుగా కృంగి ఉన్నారండి. దానికి కారణము శత్రువుల విధ్వంసము మాత్రమే గాక దేవుడే వారిపైన పగపూనాడని, ఉగ్రత వలన నష్టం వాటిల్లిందని, దానికి కారణము తమ పితరులు చేసిన పాపం లేనని తెలుసుకొని మరింత కృంగిపోతూ ఉన్నారు. మా పూర్వీకుల పాపములను జ్ఞాపకం చేసుకొనక నీ వాత్సల్యతతో మమ్మలను త్వరగా రక్షించమని కీర్తనాకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు తమ రక్షణకర్తయ్యని నమ్మి ఆయన నామమును ప్రభావమును బట్టి తమ పాపములను పరిహరించి రక్షించమని వేడుకుంటూ ఉన్నాడండి. తమ వినాశనమును చూసి అన్యజనులు వారి దేవుడు ఎక్కడని, తమ దేవుని నామము అవమానపరచబడుచున్నదని వారిపైన పగ తీర్చుకొని తమకు న్యాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. బహుశా కీర్తనకారుడు శరకాలంలో దీనిని రచించాడేమో. శరలోనున్న వాని నిట్టూర్పుని సన్నిధికి రానిమ్ము. 11వ వచనాన్ని ప్రార్థిస్తూ ఉన్నానండి. అన్యజనులు దేవుని ప్రజలనే గాక దేవుని నామము కూడా నిందించి అవమానపరుస్తున్నారు. 12వ వచనం గనుక ప్రతీకారం చూపమని వేడుకుంటా ఉన్నాడండి భక్తుడైన ఆసాపు గారు. మేము నీ ప్రజలము, నీ మంద గొర్రెలము అని ఒప్పుకుంటా ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించదమని మొక్కుకొనిచున్నాడండి. 100వ కీర్తనలో తెలియపరిచిన రీతిగా మేము నీ ప్రజలము, నీవు మేపే గొర్రెలమని తెలియపరిచిన రీతిగా తెలియజేస్తూ ఉన్నాడండి, ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తప్పు తెలుసుకుని విధేయత చూపించి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించకుండా ఉండడండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడైనా సరిచే మరలా తగ్గించుకునైనా ఏమంటే 2వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తే తెలియచేస్తున్నటువంటి మాటల్లో 7:14 తమ తామును తగ్గించుకొని తమ పాపమును విడిచిన వెడల వారి దేశాన్ని వారిని బాగు చేస్తానని ఏ రీతిగా అయితే దినవృత్తాంతముల గ్రంథంలో దేవాతి దేవుడు సెలవిచ్చాడో ఆ రీతిగానే తగ్గించుకున్నటువంటి వారిని మరలా చేరదీసే దేవుడు మన దేవుడు. అందుని బట్టి ఆసాపు గారు ఎంతగానో మొరపెడతా ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు దేవాతి దేవుడు మరలా ఆయన అభివృద్ధి పరిచేవాడై ఉన్నాడు, ఆశీర్వదించేవాడై ఉన్నాడు, ఆదరించేవాడై ఉన్నాడు, సేద తీర్చేవాడై ఉన్నాడని ఈ సత్యాన్ని మనం తెలుసుకుని ఒకవేళ దూరమైన మరలా తిరిగి వచ్చినప్పుడు, అలాగే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఎలాగైతే చేరదీశాడో మరలా అతని పొజిషన్ అతనికి అనుగ్రహించాడో ఆ రీతిగానే దేవుడు నిన్ను నన్ను కూడా మనకు కూడా అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చువాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలందరిని బట్టి మనం ఎంతగానో దేవుని పట్ల విధేయత కలిగి ఎల్లప్పుడూ కొన్ని సమస్యలు ఇబ్బందుల్లో మనం దూరం అవుతున్నా కానీ ఆ దూరం కాకుండా దగ్గరయ్యి దేవునికి మరింతగా ఇష్టమైనటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరికీ తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.